హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వ్యాకరణాంశంలోని సంధులు గురించి తెలుసుకుందాం. అయితే సంధిలో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉంటాయి. అవి పూర్వపదం, పరపదం అని ఉంటాయి. అయితే వీటిని పూర్వస్వరం, పరస్వరం అని పేర్కొంటారు. పరస్వరాన్ని ఉత్తర స్వరం అని కూడా పిలుస్తారన్నమాట. అయితే వాటి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. అయితే ఒక సమాసాన్ని విడదీస్తే రెండు పదాలు ఏర్పడతాయి. అందులో మొదటి పదము పూర్వపదం, రెండో పదము పరపదము. పరపదాన్ని ఉత్తర పదం అని కూడా పిలుస్తారు. అయితే ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ రాముడితడు అనే పదాన్ని తీసుకుందాం. ఈ రాముడితడు అనే పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ ఇతడు అని విడదీస్తున్నాం. ఈ విడదీసినటువంటి దానిలో ముందుగా మొదటి పదమేమో రాముడు, రెండవ పదమేమో ఇతడు. అయితే మొదటి పదం ఏదైతే రాముడు అని ఉందో ఆ మొదటి పదము రాముడు అనే పదము పూర్వపదం అవుతుంది. రెండవ పదం ఇతడు అనే పదం ఏదైతే ఉందో ఇతడు అనే పదము పరపదం అవుతుంది. పరపదాన్ని ఉత్తర పదం అని కూడా పిలుస్తాము. అయితే పూర్వస్వరం, పరస్వరం అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంధి విడదీయగా ఏర్పడిన పూర్వపదంలోని చివరి అక్షరంలో ఏ అచ్చు ఉంటుందో అది పూర్వస్వరం. అయితే మనం ఇక్కడ పదాన్ని విడదీసాం కదా, ఇందులో సంధిని విడదీసినప్పుడు ఏర్పడినటువంటి పూర్వపదం ఏది? రాముడు. పరపదం ఏది? ఇతడు. అయితే పూర్వపదంలోని చివరి అక్షరము డు అని ఉంది. ఈ చివరి అక్షరం డు అనే అక్షరము పూర్వస్వరం అవుతుంది. అలాగే రెండో పదం అంటే పరపదంలోని మొదటి అక్షరం ఏది? ఈ అనే అచ్చు ఉంది. ఇక్కడ ఏ అచ్చు అయితే ఉంటుందో ఆ అచ్చు ఏమవుతుంది అంటే పరస్వరం అనేది అవుతుంది. పరస్వరం అవుతుందన్నమాట. ఉత్తర స్వరం అని కూడా అంటారు. అయితే ఇక్కడ సంధి అంటే ఏమిటి చూద్దాం. సంధి విభాగాన్ని చదువుకునేటప్పుడు తరచూ కొన్ని పదాలు పునరావృతం అవుతుంటాయి. అవి సంధికి సంబంధించిన పారిభాషిక పదాలు అన్నమాట. అయితే చూద్దాం. ఒకటోది సంధి, రెండవది ఆదేశం, మూడవది ఆగమం, నాలుగవది వికల్పం. వికల్పాన్ని వైకల్పికం, విభాష అని కూడా పిలుస్తారు. ఐదవదేమో బహుళం, ఆరవది పరం. అయితే